హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే కలర్స్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితోటి నేను ఫ్లవర్స్ అనేవి రెడీ చేశాను. అవి మీకు చూపిస్తున్నాను, చూడండి. మీరు కూడా చేసుకోవచ్చు సింపుల్గానే. ఇవి కాస్ట్ కూడా ఎక్కువ ఉండవండి. వీటికి మీరు షైనర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పేపర్ కదా, షైనర్ యూజ్ చేసుకుంటే అవి షైనింగ్ ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. మీకు కబోర్డ్స్లో గ్లాసులు ఉంటే అందులో అయితే ఏం పాడైపోవు, కానీ బయట పెడితే డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, అది వీటి మీద మళ్ళీ వాష్ చేసుకుంటూ ఇవి అలా చిన్న టిప్ అనుకోండి. మీకు గ్లాసు ఉంటే మీకు కబోర్డ్స్కి అందులో పెట్టేసుకోవచ్చు. ఇవి చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయి. ఇవి వాటిని మీకు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్కి మడత పెట్టుకోవాలి, మళ్ళీ దాంట్లో హాఫ్కి మడత పెట్టుకోవాలి. 4 అయినాయి కదా, ఆ రెండిట్ల మధ్యకి మడత పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఇటు సైడ్ కూడా అలానే మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకున్న తర్వాత అవి గీతలు పడ్డాయి కదా, అవి హాఫ్కి కట్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, చాలా క్లియర్గా చూపిస్తున్నాను నేను. ఇలా హాఫ్ కట్ చేసుకుంటే అదిగోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని గమ్ము పెట్టి అతికి పెట్టుకోవాలి. పెటల్ షేపు కరెక్ట్గా చూసుకుని అతికి పెట్టుకోండి. ఇది పేపర్ కదా, గమ్ము అనేది ఎక్కువ ఏం పట్టదు, వెంటనే కూడా స్టిక్ అయిపోతూ ఉంటుంది. మీరు ఏ గమ్ము అయినా తీసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, ఇవి చాలా ఈజీ. మొత్తం అన్నీ ఇలా పెటల్స్ కింద అతికి పెట్టేసుకోవాలి. ఏ కలర్స్ అయినా మీకు నచ్చిన కలర్స్ తీసుకోండి. మీరు ఒకవేళ ట్రై చేయాలంటే మామూలు వైట్ పేపర్స్తో రెడీ చేయండి. ఫస్ట్ వస్తుందంటే అప్పుడు కలర్ పేపర్స్ యూజ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగా రెడీ చేసుకోవాలి. వీటిని మనం ఒక 6-5 దాకా ఇప్పుడు ఆ పెటల్స్ మధ్యకి వచ్చేటట్టు ఇంకో పెటల్ అలా అతికి పెట్టుకోవాలి. అలా అప్పుడు మనకి షేప్ అనేది నీట్గా తెలుస్తుంది. సేమ్ సైజ్ తీసుకోవచ్చు, మళ్ళీ చిన్న పెద్ద ఏం కాదు. కానీ ఇంకా ఫైనల్లో అతికి పెడుతున్నాం అనగా ఇప్పుడు ఇవి అతికి పెట్టాను కదా, లాస్ట్లో ఒక 3 పెటల్స్ కట్ చేసేసుకోవాలి. 3 పెటల్స్ కట్ చేసుకున్న తర్వాత 2 రిమూవ్ చేసేసి ఒకటి ఉంచుకోవాలి. ఆ పెటల్ కింద అతుకు పెట్టుకున్నది తీసేసి దానికి గమ్ము పెట్టి అతుక్కోవాలి. అవి చూస్తున్నారు కదా, అంతేనండి, సింపుల్. దాని మధ్యన కూడా మీరు ఇంకా వెరైటీగా ఏమైనా అతికి పెట్టుకోవచ్చు. ఆ కట్ చేసింది కూడా నేను మధ్యలో కొంచెం ఖాళీగా ఉంది కదా, దాన్నే మళ్ళీ అతికి పెట్టేశాను గమ్ముతోటి. మీ ఇష్టం పెట్టుకోవచ్చు, లేకపోతే దాన్ని వదిలేయచ్చు, ఏం కాదు. ఇప్పుడు దాని కింద లీవ్స్ కిందనే సేమ్ అలానే రెడీ చేసుకున్నాను నేను. మీకు ఆ పెటల్స్ అర్థమైనాయో లేదని మళ్ళీ ఇది కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుందండి.
నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా మీరు కామెంట్ చేయొచ్చు. కానీ లైక్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం చేయట్లేదు మీరు. నా వీడియోస్ బాగా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. కొమ్మ రెడీ చేస్తున్నాను. వీటికి కొలతలు అనేది ఏం లేదండి, మనకి ఎంత సైజు కావాలో అలానే దాన్ని అలా చుట్టుకుంటే ఒక గొట్టంలా వస్తుంది కదా. అంతేనండి, రెడీ అయిపోయింది అది. ఇప్పుడు అది గొట్టంలా ఉంది కదా, దాన్ని నేను కట్ చేసుకుంటున్నాను కొంచెం అటు సైడ్ ఇటు సైడు. కరెక్ట్గా మనం దాన్ని అలానే ఉంది కదా అని అతికి పెట్టేస్తే ఉండదు. ఇలా మనం దాన్ని మళ్ళీ కట్ చేసి పెట్టుకుంటే ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి. నేను ఇప్పుడే కదా పెడుతున్నాను, అది కొంచెం ఉండట్లేదు, కాసేపు పట్టుకుంటే ఉంటుంది. ఇది లీఫ్ అండి. లీఫ్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు ఒకటే చూపిస్తున్నాను మీకు. దాన్ని కొంచెం మడత పెట్టుకున్నాను, మళ్ళీ అటు సైడ్ మడత పెట్టాను. ఒకటి ఇటు సైడు, ఒకటి అటు సైడు, కొంచెంగా మడత పెట్టుకోవాలి. మధ్యలోకి మడత పెట్టుకున్నాం కదా, దాన్ని మనం ఏళ్ళతోటి అలా గట్టిగా పట్టుకుని ఒత్తితే అలా షేప్ అనేది ఉండిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. ఫ్లవర్ అనేది మళ్ళీ పైకి పెడితే ఊడిపోద్దని నేను కింద నుంచి అతికి పెట్టేస్తాను. కొంచెం టైం పడుతుంది ఇది అతుక్కోవడానికి. ఇగోండి అన్నీ రెడీ చేసినాయి. ఇగోండి, నచ్చిందా మీకు ఈ ఫ్లవర్స్? నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోలతో మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ అండి. చూసేయండి మొత్తం ఈ ఫ్లవర్స్ అనేవి.